పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా చౌక్ వద్ద కాశీబుగ్గ పోలీసులకు గంజాయి ముఠా పట్టుబడింది. నిందితుల వద్ద నుంచి 7.7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేయగా ఇద్దరిని పట్టుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ముద్దాయిలంతా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారని డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సిఐ గారు రావడం సమాచారం మేరకు ఈరోజు మన కాశీబుగ్గ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద ముగ్గురు వ్యక్తులను అనుమాన స్థితిలో అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఒక మోటార్ సైకిల్ పైన వెళ్తూ వారి చేతిలో బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లో 7.700 గ్రాముల గంజాయి ఉంది. 7 కేజీలు 700 గ్రాముల గంజాయి ఉంది. వారు ముగ్గురిని సోదా చేయగా 3 సెల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. వారు మోటార్ సైకిల్ ఉన్నాయి, FSZ అనే మోటార్ సైకిల్, మరియు వారి దగ్గర క్యాష్ కూడా 3,900 రూపాయల క్యాష్, వారి యొక్క ఆధార్ కార్డులు కూడా లభ్యమయ్యాయి. వీరిని విచారించగా ఈరోజు 12:30 గంటకి సిఐ గారు వారిని మధ్యస్థ సంస్థ అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని విచారించగా జాన్ దెబ్రిగోడ విలేజ్ ఆఫ్ ఆర్ ఉదయగిరి బ్లాక్ గజపతి డిస్ట్రిక్ట్ ఒరిస్సా ఆయన జాన్ అని ఆయన ఈ గంజాయి పండిస్తూ ఉంటాడు. ఈ గంజాయి పండిస్తూ బెన్యామిన్ మర్షి అనే ఒక వ్యక్తి అదే ప్రాంతానికి ఒరిస్సా నివాసి, అతనికి మధ్య స్నేహం అలాంటంటే వారు ఈ పండించిన గంజాయిని మీరు విజయ్ అనే ఒక విజయవాడ నుంచి ఒక వ్యక్తి వస్తాడు, ఆయనకి మీరు ఇస్తే మీకు ఒక కేజీకి 1000 రూపాయలు చొప్పున మీకు కమిషన్ ఇస్తానని చెప్పి మాట్లాడుకుంటాడు. ఈ బెన్యామిన్ మిజాయ్ అండ్ అయ్యూబ్ మిర్జీ అనే వాళ్ళిద్దరు కూడా బ్రదర్స్. వాళ్ళ స్నేహితుడు మైకేల్ అనే ఆయన కూడా వాళ్ళ స్నేహితుడు. వీళ్ళు ముగ్గురు కలిసి మోటార్ సైకిల్ పైన ఈ గంజాయి తీసుకొని వచ్చి ఈ విజయ్ అనేవాడికి పలాస రైల్వే స్టేషన్ అప్పగించడానికి వస్తే